సరదా సాహసపు ఎత్తులను ఎక్కడానికి ఎన్ని ఎత్తులు వేయాలో పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. రాష్ట్రంలో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం సృష్టించిన విలయం మరొక ముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాష్ట్రంలో మరోసారి భారీగా వర్షాలు కురినట్టుగా తెలుస్తున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి అనిల్? లైన్ డిస్కనెక్ట్ అయింది. ఉత్తర అండమాన్ సమీపంలో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా బలపడి తుఫానుగా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ తుఫాను ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా మధ్య తీరం దాటుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ వాయుగుండం సృష్టించినటువంటి విలయం మర్చిపోకముందే మరో తుఫాను గండం ముంచుకొస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, రాగల 48 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఉత్తర అండమాన్ సమీపంలో ఎల్లుండి మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే వాయుగుండం సృష్టించినటువంటి విలయానికి రాష్ట్రం అంతా విలవిల్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరో ముప్పు పొంచి ఉన్నట్టుగా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి కొద్ది రోజులు అంటే రేపు వదిలి ఎల్లుండు అల్పపీడనం ఏర్పడితే కనుక మరో 2 రోజులు, ఆ తర్వాత 2 రోజుల్లో దాని ప్రభావం మరింత పెరిగి తుఫానుగా మారేటువంటి అవకాశం ఉంటుందని, ఆ తుఫాను కూడా ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా సమీపంలో తీరం దాటేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే తీర ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. మొన్న ఉపసంహరించుకున్నటువంటి పోర్టులకు 3వ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఆ ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకున్నారు. మళ్ళీ వాటిని పునరుద్ధరించేటువంటి అవకాశం కూడా స్పష్టంగా కనపడుతోంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం చూసినటువంటి ఈ ప్రభావం అంతా కూడా వాయుగుండం ప్రభావమే ఈ మేరకు ఉంటే తుఫానుగా మారితే దాని ప్రభావం మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అందుకు అనుగుణంగా హెచ్చరికలు కూడా జారీ చేస్తూ వస్తుంది. ఇప్పటి వరకు మనం చూడొచ్చు, సముద్ర వాతావరణం కూడా అలజడిగా ఉన్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతోంది. అయితే వాయుగుండం సృష్టించినటువంటి విలయం మరొక ముందే మరొక తుఫాను గండం రాష్ట్రానికి పొంచి ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది. 6, 7 తేదీల్లో ఇది ఖచ్చితమైనటువంటి గమనాన్ని ఫిక్స్ అయ్యేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఎల్లుండి అల్పపీడనం ఏర్పడిన తర్వాత దాని గమనాన్ని ఎప్పటికప్పుడు గమనించేటువంటి వాతావరణ నిపుణులు ఎప్పటికప్పుడు దానికి సంబంధించినటువంటి అంశాలు వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రోజు రాత్రికి లేదా రేపు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతోంది.